BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా మంచి స్టోరీ లోగుట్టు పెరుమాళ్ళ కిరక చెప్దామా? అట్లాగేనండి. పూర్వం అంట ఒక గురువు గారు అండి, వాళ్ళు స్వామీజీ. ఆయన పేరు పెరుమాళ్ళు గారు. ఆయన పేరు పెరుమాళ్ళు అంటే దేవుడు అని కదా మన అదే కదా. అర్థము. అయితే ఈ పెరుమాళ్ళు గారు ఏంటంటే చాలా బోధించేవారు. కర్మ, దుర్విపాకం అలాంటివి. తర్వాత నేను నాదన్న భావాలు ఉండకూడదు, అబద్ధం ఆడరాదు, ధర్మాన్ని పాటించండి, నీది నాదని తేడా ఉండకూడదు, లోకంలో ప్రతివాడు ఎలా ప్రవర్తించాలో ఓహో బోధించేవారు. జనాలంతా బోధాలు వినేవాళ్ళు. బోధామృతాలు వినడానికి ఈనాడు ఆనాడు ఇది ఎప్పుడో 49లో రాయబడిన కదా, అప్పుడు ఉండేవాళ్ళు అవును అవును బోధామృతాలు వినటానికి. అయితే ఈ వినటానికి వచ్చిన భక్తులు పాపం ఇప్పట్లాగానే అప్పుడు స్వామీజీకి కానుకలు అవి సమర్పిస్తూ ఉండేవారు. మొదట్లో ఏం ఉండేది కదా, ఆయన ఊరూరా తిరుగుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ తిరుగుతూ ఉండేవారు. కొంత శిష్యగణం కూడా వెనకాల తిరిగేది. అయితే రోజు ఆయనకి ఆ పళ్ళెంలో వచ్చే డబ్బుల్ని తీయగా 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 ఆయనకి ఏమనిపించిందంటే వ్యామోహం మొదలైంది. లెక్క ప్రకారం ఎక్కడ నిద్ర చేయకూడదు, అంటే ఒకే చోట 3 రాత్రులు నిద్ర చేయకూడదు సన్యాసులు. నిలవ పెట్టకూడదు, దాచకూడదు. సన్యాసులు చేయకూడని పనులే అవి. అందుకని ఒక చాతుర్మాస్యం అప్పుడే ఉంటారు, కానీ ఎవరి గృహస్థుల ఇళ్లలో నిద్ర చెయ్యరు సన్యాసులు. ఒకవేళ వచ్చినా ఏదో ఈ శిష్యుల ఇళ్ళకి వచ్చినా 2 రోజుల నుండి వెళ్ళిపోతారు. మూడు రోజులు చేయకూడదు. 3 రోజుల తర్వాత ఇంకా అక్కడ ఉండకూడదు. ఊరు కూడా మారిపోవాలని కూడా ఉంది శాస్త్రం. ఓహో. ఊళ్ళు మారుతారు, ఇళ్ళు మారుతారు, ఒకే చోట నిద్రించకూడదు, దాచకూడదు వాళ్ళు. అయితే ఈయనకి ఏమైంది, ఈ డబ్బులు వస్తూ ఉంటే శిష్యగణం మారుతూ ఉంటుంది ఊరూరా, ఏదో కొద్దిమంది వెనకాల తిరిగే వాళ్ళు ఉంటారు. దాంతో సరే ఏం చేశాడు, ఒక కంసాలి శిష్యుడు ఒకడు దొరికితే ఆ వచ్చిన కాసులన్నింటినీ కరిగించి ఒక బంగారు ప్రతిమ చేయించుకున్నాడు. ప్రతిమ రూపంలో పెట్టుకున్నాడు అనమాట. ఓకే. చాలా డబ్బులు ఇంకా కొత్తగా వస్తున్నవి పక్కన యాడ్ అవుతున్నాయి. ఆ ప్రతిమను రోజు ఓసారి చూసుకుంటూ ఉండేవాడు. శిష్యగణాలు బాగా పెరిగినాయి, సంపద రావటం ఇంకా ఎక్కువైంది. అంత ప్రతిమ ఉండేది. సరే ఏమైంది, ఆ ఊరు ఈ ఊరు మారేవాడు. ఒకరోజు ఒక పేద శిష్యుడు వంతు వచ్చింది. శిష్యగణాలు ఉంటారు కదా, ఇవాళ వీళ్ళింటో వందట ఆ పేద శిష్యుడు భయంకర పేదవాడు, చాలా పేద. అయితే ఈ చాలా పేదగా శిష్యుడు ఎలాగైనా గురువుగారికి భిక్ష చేయాలని కోరిక. భిక్ష చేయటం అంటే ఆయన ఒకరికే కాదు, ఆయన ఏదో కొంచెమే తింటారు, ఒక్క పూటే తింటారు. సన్యాసులు అంటే చాలామంది స్వామీజీలు 2వ పూట అస్సలు భోజనమే చేయరు, ఒంటి పొద్దే. అందులో కూడా కొన్ని తినకూడనివి వ్యర్థ పదార్థాలు ఉంటాయి. లేదా షడ్రసోపేతంగా తిన్నా కొన్ని పదార్థాలు వర్జిస్తారు. ఆయనతో పాటు వచ్చిన శిష్యగణము, ఆ పూట ఆయన చూడడానికి వచ్చిన భక్తగణము, ఈయన స్పీచెస్ వినడానికి వచ్చినటువంటి మహాభక్తులు, వీళ్ళంతా కూడా ఏ ఇంట్లో భిక్ష జరిగితే ఆ ఇంట్లోనే సాపాటి భోజనం చేస్తారు, ఖర్చు కాదు. అవును. అయితే ఈ పేద భక్తుడు బాగా ఆలోచించుకున్నాడు, భార్య తను, ఆమెకి ఎలాగైనా భిక్ష చేయాలి గురువుగారికి అని ఉంది. ఈ వారం నువ్వు పెట్టుకోగలిగితే ఈ నెలలో నీ వంతు అని చెప్పారు. ఆ ఊళ్ళో అతని ఇల్లు అది పర్వాలా, ఇల్లుంది, కాకపోతే డబ్బులు లేవు. బాగా ఆలోచించుకుని గురువుగారిని రమ్మన్నాడు. సరే పెడితే ఆ వాళ్ళకి ఎంత చక్కటి భోజనం, వాళ్ళకి శ్రద్ధ ఉంది చాలా, వంతు కోసం చేయలే, ప్రీతితోటి చేశారు. అయితే గురువుగారు అన్నారు, ఎంత చక్కటి భిక్ష చేసావో, భోజనం చాలా బాగుంది, మంచి స్వాదమైన పదార్థాలు పెట్టావు, ఏమిటో నీకు చాలా ఇబ్బందిగా ఉందని వీళ్ళంతా అన్నారు, అయినా నువ్వు ఎలాగో పెట్టావు. సరే 5 రోజులు ఈ ఊళ్ళో, ఈ 5 రోజులు నీ ఇంట్లోనే భిక్ష చేయాలనుందో, నీకు అభ్యంతరం లేకపోతే అనగానే గటక్క మందుకుండే. ఇప్పుడు చేప ముంత చాప మంత వాళ్ళ దగ్గర ఉన్నవి, కుండ మూకుడు అన్నీ అమ్మేసి భోజనం పెట్టాడు ఆయన. ఇంతమందికి 5 రోజులు శిష్యగణంతో సహా రోజు ఈయన భిక్ష ఇస్తారు. ఎక్కడే కదా, ఇక్కడే చేయాలంటే భక్తులు మారుతారు కదా. ఇవాళ స్పీచ్ నచ్చితే రేపు వాళ్ళ చుట్టాలను కూడా తీసుకొస్తారు. భోజనం ఎలాగూ బాగుంది. అక్కడి నుంచి అంతా పెరుమాళ్ళ దయ అన్నాడు. 2వ రోజు మహత్తరంగా స్పీచెస్ సాగినాయి, చాలా అత్యద్భుతంగా చెప్పారు. గురువుగారు చెప్పినటువంటి వాక్యాలు అతనికి నేను నాది అన్న భేదభావం వద్దు, ఇక్కడ నీది నాది లేదు, అంతా మందే, అందులో ఏమీ లేదు, నువ్వు నిర్మమ బుద్ధితో చేస్తే ఏ తప్పైనా ఒప్పే, నిర్మమంగా చెయ్యాలి అంతే. సరేననుకున్నాడు. 2వ రోజు గడిచింది, ఎంతమంది వచ్చారు, బాగుంది. 3వ రోజు గడిచింది, ఎంతమంది వచ్చారు. 4వ రోజు కూడా గడిచింది, చాలామంది వచ్చారు.
చక్కగా భోజనాలు షడ్రసోపేతంగా కుదురుతున్నాయి. గురువుగారు చాలా సంతోషిస్తున్నారు. భిక్ష అమోఘంగా అఖండంగా జరుగుతుంది. శిష్యగణం అంతా ఆశ్చర్యపోతారు. గురువుగారు పరమాశ్చర్యం. 5 రోజులు గడిచాక, ఏమోయ్ నాయనా, నువ్వు చాలా బాగా చేసావు. నీ అంత అత్యద్భుతమైన శిష్యుణ్ణి నేను ఇప్పటిదాకా చూడలేదు. ఈ 5 రోజులు ఏ భేదభావం లేకుండా వచ్చిన వాళ్ళందరినీ చక్కగా ఆదరించావు. సరి అయిన శిష్యుడవంటే నువ్వేనోయ్ అన్నాడు. అని నువ్వు ఇదంతా ఎలా చేయగలిగేవంటే అంతా పెరుమాళ్ళ దయ ప్రభు అన్నాడు. అంతా పెరుమాళ్ళదే దయ అంటే ఈయన అబ్బో అనుకున్నాడు. శిష్యుడికి చాలా జ్ఞానం వృద్ధి అయిపోయింది అనుకున్నాడు. సరే ఆ ఊరి నుంచి బయలుదేరి పక్క ఊరికి చేరగానే ఆయన తన వస్తువుల్లో దాచిపెట్టినటువంటి తన దేవుని ప్రతిమను ఒకసారి చూద్దామని తీస్తే ఏముంది, అంతకుముందు ఆ మాత్రం తూగే దేవుని ప్రతిమ ఇలా తీసేసాడు. లోపలంతా డొల్లైపోయింది బంగారం. ఈయన ఏం చెప్పాడు, నీది నాదని భేదభావం లేదు, అదే కదా, అందరికీ ఉపయోగపడమే మానవ జన్మకి సార్థకత. నువ్వు ఈ జన్మలో ఉపయోగపడు, వచ్చే జన్మ లోపల నీకు ముక్తి వస్తుంది కదా. మరి పెరుమాళ్ళకి అంతా పెరుమాళ్ళ దయ అంటే పెరుమాళ్ళు ఎవరు ఇక్కడ? ఒకటి తను, రెండోది ఈ ప్రతిమ. అంతే. ప్రతిమని 5 తులాలు చేసేసాడు. 5 కేజీల ప్రతిమ 5 తులాలు అయిపోయింది. రోజుకో చెక్క ముక్క కొట్టేసి లోపల భాగం అంతా గోకి గురుగారిదే. మరి ఆయన ఏం చెప్పాడు, నీది నాది భేదభావం వద్దన్నాడు. లోగుట్టు పెరుమాళ్ళ విగ్రహం బాగానే కనపడుతుంది, లోపల నుంచి లాగేశాడు మొత్తం. రోజు బంగారం కాస్త ముక్కలు ఆకు రావటం, అమ్మేసి భోజనం పెట్టేయటం. గురుగారిది అయితే ఏమిటి, నాదైతే ఏమిటి, అంతా మందే కదా. నీది నాదని భేదభావం లేదు. గురువు గారికి డక్కు పెట్టింది. ఏమనుకున్నాడంటే, ఓరి నాయనా, నేను ఒట్టి స్పీచెసే చెప్పాను, నువ్వు కదా జీవితంలో ఇంప్లిమెంట్ చేసావు. 5 రోజులు తింటాం తప్పిస్తే ఇంకోటి ఏం లేదు. శుభ్రంగా తిన్నారు వచ్చిన వాళ్ళంతా. బాగా జరిగింది. అంతా గురువుగారి దయ. దాంతో ఇక నేను దాచకూడదు అనే విషయం ఆయనకు అప్పుడు అర్థమైంది. లోగుట్టు ఎప్పుడు కూడా భగవంతుడికి తెలుస్తుంది. ఇప్పుడు నేనేదో చేస్తా, ఒకడు నేను అనే ఒక ఎంటిటీ, ఎవరో ఒకళ్ళు, ఒక వ్యక్తి అనుకుందాం. ఈ చేసేటప్పుడు నేను ఎందుకు చేశాను అనేది ఎవ్వరికీ ప్రపంచానికి తెలియదు. అవును, కానీ భగవంతుడికి తెలుసు ఖచ్చితంగా. ఆయన ఎక్కడుంటాడు? లోపల. పరమాత్మ వ్యవస్థిత అని చెప్తారు ఈ శిఖలో. భగవంతుడు మనకి మన మంత్రపుష్పాన్ని వింటే శ్రద్ధగా తెలుస్తుంది ఎక్కడ ఎలా ఉన్నాడు. ఈ లోపల హృదయానికి కిందగా ఒక నీలం రంగు ఒక కమలం పద్మం ఉంది, ఇలా ఉంటుంది. లోపల ఒక విద్యుల్లేఖలాగా, మెరుపు తీగలాగా మెరుస్తున్నటువంటి ఒక రేఖ ఉంటుంది. దానికొసన చిన్నది ఒక దీపం ఉంది, అందులో పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ ఉన్న నాళ్ళే ఇది శరీరం చక్కగా నడుస్తూ తిరుగుతూ పడుతూ అన్ని రకాల పనులు చేస్తూ ఉంటుంది. పరమాత్మ వెళ్ళిపోయాడు అనుకో, ఏం చేసేదేం లేదు వ్యవహారం. ఇప్పుడు నేను ఎవ్వరికీ చెప్పను, భూప్రపంచం మీద అక్క చెల్లి అన్న తమ్ముడు కూడా చెప్పను, నేనే చేస్తా క్రియ. కానీ ఆయనకి తెలుసు కదా, లోపల వాడు అక్కడ వాడు కాదు, ఇక్కడ ఉన్నాడు కదా ఒకడు, వాడికి తెలుసు కదా నీ లోపలి గుట్టేమిటో, నీ గుణమేమిటో భగవంతుడికి తెలుసు. నువ్వు గుంభనగా ఉండగలవు, కానీ నీ గుట్టు భగవంతుడికి తెలుస్తుంది. లోగుట్టు పెరుమాళ్ళు కెరుక, ఆయనకి తెలుసు లోపలి భాగాల్లో ఏం జరగబోతోంది, లోపల నీ బుద్ధి ఏమిటి, నీ ఇంటెన్షన్ ఏమిటి అనేది నువ్వెవ్వరికీ షేర్ చేయవు, ఎవ్వరికీ చెప్పవు. కానీ భగవంతుడు యందు దాచలేవు కదా, ఆయనే కదా నీ యొక్క జీవం. అవును, దాని నుంచి దాచిపెట్టలేము. ఈ కర్మానుభవం ఇప్పుడు గురుగారు చూడు అంత స్పీచెస్ ఇచ్చి ఆయన బంగార బొమ్మ చేసి దాచుకున్నాడు. మళ్ళీ కొత్తగా వచ్చిన డబ్బులతో ఇంకో బొమ్మ చేస్తాడు. బొమ్మలు దాచుకోవడమే సరిపోతుంది బతుకంతా. ఒట్టి స్పీచెస్ తో ప్రయోజనం ఏముంది? నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని స్పీచెస్ ఇస్తే సరిపోతుందా? నువ్వు ఆచరించాలి కదా. సొంతానికి కొంత ఆచరణ కావాలి కదా, సంయమనం కావాలి. సన్యాసి దాచకూడదు అంటే దాచకూడదు. నువ్వు నిదానమే ప్రధానమని బోధిస్తావు గురువి, నీకే నిదానము లేదు. సత్యాన్వేషణ చెయ్యి. నువ్వు ఊరికే దురుసుగా కోపం వస్తుంది, నువ్వేం చెప్తావు? సత్యాన్వేషిగా ఎలా ఉంటావు? సత్యాన్వేషణకి సహనం ఉండాలి కదా, మరి ఉండాలా. కాబట్టి ముందు గురువులు నేర్చుకోవాలి అని చెప్పేదే ఈ కథ. రైట్. నమస్తే. నమస్తే.